హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలోని ప్లాస్టింగ్ చేసే ముందు సిప్పింగ్ వర్క్ అనేది చేస్తాం. దీన్ని గంటలని కూడా అంటామండి. చాలామంది అయితే చేయరనమాట. చెయ్యకపోతే కనుక వచ్చే ఇబ్బందులు అన్నది నేను వీడియోలో చెప్తానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. చాలామంది అయితే వర్క్ చేసేటప్పుడు సిప్పింగ్ అన్నది చేయరనమాట. సిప్పింగ్ అన్నది చేయకుండా వర్క్ అన్నది చేస్తారు. ఆ విధంగా ప్లాస్టింగ్ చేస్తే వచ్చే ఇబ్బందులు అన్నది ఫుల్ డీటెయిల్స్తో మీకు అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అలాగే కనుక కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ఇలాంటి వీడియో చేయాలనుకుంటే కంపల్సరీగా మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. మన ఛానల్లోని బిల్డింగ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వీడియోస్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఒక్కొక్క వీడియో కూడా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడం అయితే జరిగింది. ఈ వీడియోలో కూడా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కన్స్ట్రక్షన్. హాయ్ ఫ్రెండ్స్, మనం బిల్డింగ్ వర్క్ మొదలెట్టే ముందు సీలింగ్లనే చేసుకోవాలన్నమాట అండి. ఈ సీలింగ్లనే చేసుకోవడం కోసం మనం ముందుగానే మోప్ అన్నది వేసుకుని ఈ సిప్పింగ్ వర్క్ అన్నది శుభ్రంగా గంటలు అన్నవి కొట్టుకోవాలన్నమాట. ఇట్లా గంటలు అంటాం అనమాట. సీలింగ్ చేసే ముందు ఒండ్రు గట్ట ఆరేయడానికి ఈ ఒండ్రేసి దానికి అంటుకుంటుంది అనమాట. దానికోసం అయితే మనం సిప్పింగ్ అన్నది చేస్తాం. చాలామంది కన్స్ట్రక్షన్ చేసేవారు ఏం చేస్తారంటే సిప్పింగ్ అన్నది చేయరు అనమాట. డైరెక్ట్గా సీలింగ్ అన్నది చేసేస్తారు. దాన్ని చేసేయడం వల్ల రేపు అన్న రోజున ఏంటంటే పైన ఏమైనా బొరుగు లాంటిది వేస్తే కనుక అది సీలింగ్ అన్నది ఊడిపోతుంది అనమాట అండి. ప్లాస్టింగ్ చేసుకున్నది అరంగులు మాల్ అన్నది ఎక్కించుకుని మనం చేస్తాం, అది ఊడిపోతుంది అనమాట. ఈ విధంగా సిప్పింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక రేపు పొద్దున మనం ఇంకొక లేయర్ వేసుకున్నప్పుడు మెటీరియల్ గట్రా మోసుకున్నా సరే ఏం వేసుకున్నా సరే పైన శబ్దానికి కింద పెచ్చుల కింద అనేది ఊడదనమాట అండి. అందుకని మనం ఏం చేస్తామంటే ముందుగానే ఈ సిప్పింగ్ వర్క్ అన్నది మనం ఫుల్గా చేసుకుంటాం అనమాట. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకునే ప్రతి ఓనర్స్ గమనించవలసింది ఏంటంటే బిల్డింగ్ ముందు ఈ విధంగానే సిప్పింగ్ అన్నది చేసుకోవాలి. ఎలక్ట్రికల్ వర్క్ అన్నది మనం చేసేసిన తర్వాత ఎలక్ట్రికల్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఈ విధంగా సిప్పింగ్ వర్క్ అన్నది మనం చేసుకోవాలన్నమాట. చాలామందికి అయితే తెలియదండి. చాలామంది ఏంటంటే మోపేసి అక్కడక్కడ ఖర్చులు లాంటివి ఉంటాయి కొట్టేసి డైరెక్ట్ సీలింగ్ అయితే చేసేస్తారు. ఓనర్స్కి అయితే తెలియదు, మేస్త్రులు కూడా చెప్పరు అనమాట. పని ఎక్కువ అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకుంటుందని ఓనర్స్కి మేస్త్రీలు అన్నది చెప్పరు అనమాట. ఆ విధంగా అయితే మనం వర్క్ అన్నది చేయకూడదు అనమాట. ఎప్పుడు ఎలక్ట్రికల్ వర్క్ అయిపోయిన వెంటనే దాంతోపాటు ఈ సిప్పింగ్ వర్క్ అన్నది కూడా ఒక మనిషిని పెట్టుకుని మనం చేసుకున్న తర్వాత శుభ్రంగా కింద క్లీనింగ్ అన్నది చేయించుకోవాలన్నమాట. మామూలు గట్ట కింద వేసుకుంటే వేస్టేజ్ అవ్వకుండా ఉండడం కోసం మనం క్లీనింగ్ అన్నది చేసుకుని అప్పుడు వర్క్ అన్నది మొదలెట్టుకుంటాం అనమాట అండి. ఈ సిప్పింగ్ వర్క్ అన్నది కంపల్సరీ దీన్ని చేయించుకోవాలి. దీని గంటలని కూడా అంటారు అనమాట. దీన్ని సీలింగ్ గంటలు కొట్టారా లేదని అడుగుతారు చూసారు చాలామంది. ఆ విధంగా మనం గంటలు అనేవి కొట్టుకుని మనం సీలింగ్ వర్క్ అన్నది చేసుకోవాలన్నమాట అండి. చాలామంది ఏంటంటే మనకు డైరెక్ట్ కంగారుగా ప్లాస్టింగ్ మొదలెట్టేసి మనకి వర్క్ అన్నది మొదలెట్టేస్తారు. అలా కాకుండా మనం సీలింగ్ వర్క్ అన్నది చేసుకునే ముందు ఈ విధంగా గంటలు అనేవి కొట్టుకోవాలన్నమాట. ఈ గంటలు కొట్టడానికి కావాల్సిన సుత్తి కూడా మనం ముందుగానే మనం కొనుక్కొని ఉంచుకోవాలన్నమాట అండి. ఇది మార్కెట్లో దొరుకుతుంది అనమాట. ఈ సుత్తి ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. ఈ సుత్తి వచ్చి మనకి 130 రూపాయలు 150 రూపాయలు అయితే ఉంటుంది అనమాట. ఇది గంటలు కొట్టుకునే సుత్తి అంటారు అనమాట. హార్డ్వేర్ షాప్లో కానీ లేకపోతే గుణపాలు పార్ల మీద అన్నది ఇది దొరుకుతుంది అనమాట. దీని కాస్ట్ వచ్చి 150 రూపాయలు అనమాట. ఇది గంటలు కొట్టే సుత్తి అనమాట అండి. ఈ గంటలు కొట్టే సుత్తితోటి మనం సిప్పింగ్ వర్క్ అన్నది ఫుల్గా బిల్డింగ్ మొత్తం సీలింగ్ అయితే ఎక్కడైతే ఉందో చిన్న షేడ్తో సహా మొత్తం అనేది కూడా ఈ విధంగా మనం ముందుగానే ప్లాస్టింగ్ మొదలెట్టుకోక ముందే మనం సిప్పింగ్ వర్క్ అన్నది చేసుకుని అప్పుడు ప్లాస్టింగ్ వర్క్ అన్నది మొదలెట్టుకోవాలన్నమాట అండి. చాలామంది అయితే ఈ సిప్పింగ్ వర్క్ అయితే చేయరనమాట. ఎందుకంటే పని లేట్ అయిపోతుందని దానికోసం అయితే సిప్పింగ్ వర్క్ అన్నది చేయరనమాట అండి. కానీ మనం అయితే మాత్రం ముందుగానే మనం సిప్పింగ్ అన్నది అయితే చేయించుకోవాలి. చాలామందికి ఓనర్స్ దీనికోసం అయితే తెలియదు అనమాట. వారి కోసం అయితే నేను ఈ వీడియో చేశానండి. నేను ముందుగా మనం ప్లాస్టింగ్ మొదలెట్టుకునే ముందు ఈ విధంగా మనం ప్రతిదీ కూడా అంగుళం దగ్గర అంగుళం గ్యాప్ ఇచ్చి అరంగుళం గ్యాప్ ఇచ్చి మనం సిప్పింగ్ అన్నది చేసుకోవాలి. అంటే ఒక రూమ్కి వచ్చి ఒక 2 గంటలైనా పడుతుంది అనమాట. ఒక మనిషికి వచ్చి ఒక రూమ్కి ఒక 2 గంటలు అన్నది పడుతుంది. దీనివల్ల ఏంటంటే చాలామంది మేస్త్రీలు సిప్పింగ్ వర్క్ అన్నది చేయించరు అనమాట అండి. ఈ విధంగా సిప్పింగ్ వర్క్ అన్నది చేయించకపోతే రేపు అన్న రోజున చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఏంటన్నది నేను చెప్తున్నాను ఏంటంటే మనం సీలింగ్ వర్క్ అన్నది చేసేసుకుంటాం. ప్లాస్టర్ ప్యాలెస్ సీలింగ్ అన్నది చేయించేసుకుంటాం అనమాట. ముందుగా మనం కావాల్సింది ఏంటంటే మనం ప్లాస్టింగ్లు అన్నీ అయిపోయిన తర్వాత చాలామంది కూడా ఇప్పుడు ప్లాస్టర్ ప్యాలెస్ సీలింగ్ అన్నది చేసుకుంటున్నారు. ఈ సీలింగ్ అయిపోయిన తర్వాత రేపు పొద్దున ఇంకొక లేయర్ వేయాలనుకుంటే మీరు పైన బరువు అన్నది వేస్తారనమాట. ఆ బరువు వేసినప్పుడు ఇటుకలు గట్ట పడి ఈ సీలింగ్ అన్నది ఊడిపోతుంది అనమాట అండి. ఇది చాలా మందికి అయితే తెలియదు, గుల్ల కూడా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా సిప్పింగ్ వర్క్ అన్నది చేయించుకుని మీరు దాని తర్వాత అన్నదే ప్లాస్టింగ్లు సీలింగ్లు అన్నది చేయించుకోండి. చాలామంది ఓనర్స్ తెలియని వారి కోసం అయితే నేను ఈ వీడియో చేశానండి.
తెలిసిన వారైతే స్కిప్ చేసేయండి. అదే తెలియని వారికి ఎవరికైనా తెలియడం కోసం ఓనర్స్కి ఈ వీడియోని పంపించండి. ఏ విధంగా షిప్పింగ్ చేయించుకోవాలో ఏంటన్నది చాలామందికి అవగాహన అయితే వస్తుంది. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే స్టార్టింగ్ నుంచి బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఫుల్ డీటెయిల్స్ అయితే మనం చెప్పాలని ఒక టాపిక్ తోటి ఈ ఛానల్ పెట్టడం అయితే నేను జరిగింది. అందుకనే నేను ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికే ట్రై చేస్తున్నాను. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూసారంటే ప్రతి వీడియో కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. అదే కనుక ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి వీడియో చేయడానికి మరెన్నో బాగుంటుంది ఫ్రెండ్స్. మనం ఈ బిల్డింగ్ ప్లాస్టింగ్ మొదలెట్టే ముందు కంపల్సరీ మాత్రం ఈ విధంగా షిప్పింగ్ వర్క్ అన్నది చేయించుకుని ఆ తర్వాత మీరు బిల్డింగ్ ప్లాస్టింగ్ అన్నది మొదలెట్టుకోండి. ముందుగా నేను చాలామందికి అయితే చాలా వివరాలు అయితే మన ఛానల్లో చెప్పడం అయితే జరిగింది. ఒక్కొక్క వీడియో కూడా మీరు చూసారంటే అర్థమవుతుంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకుని ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని ఈ వీడియో చేశాను. ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. జై హింద్.